జై భీమ్, లాల్ సలాం. మిత్రులారా, భారతదేశ అభివృద్ధి మన లక్ష్యం, భారత రాజ్యాంగ పరిరక్షణ మన ధ్యేయం అన్నటువంటి సంకల్పంతో ఏర్పడినటువంటి జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి నేను అంజనగా మీతో మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏమిటంటే ఆర్టికల్ 2 అంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్లలో 2వ ఆర్టికల్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మరి 2వ ఆర్టికల్ మనకి ఏం తెలియజేస్తున్నదంటే కొత్త రాష్ట్రాలను చేర్చుకునుట లేదా స్థాపించుట అన్నటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తున్నది. ఎందుకంటే ఒక రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రాన్ని భూభాగాన్ని కలపాలన్నా ఆ రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రాన్ని కొంత భూభాగాన్ని తీసుకోవాలని చెప్పేసి అనుకున్నా దానికి ఆర్టికల్ 2 అనేది అవసరం అన్నటువంటి విషయం భారత రాజ్యాంగం మనకు తెలియజేస్తున్నది. కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ సిక్కిం రాష్ట్రం. బ్రిటిష్ కాలంలో సిక్కిం సిద్వాల్ అనే రాజరిక రాజ్యంగా ఉండేది. ఆ రోజు రాజరిక పరిపాలన కొనసాగేటువంటిది. అందులో అది 1977లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా మనము మన దేశంలో కలుపుకొని ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు మద్రాసు రాజధానిగా ఉన్నది. తర్వాత తెలుగు భాష మరి ఒకటే ఉన్నది కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా మరి ఈ 2 రాష్ట్రాలను కలపడం జరిగింది. దాదాపుగా 60-70 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత అనేక మరి విభేదాల వల్ల మళ్ళీ కూడా ఆంధ్రప్రదేశ్గా తెలంగాణను తెలంగాణ రాష్ట్రంగా మరి ప్రకటించడం జరిగింది. ఇవన్నీ జరగడానికి ఆర్టికల్ 2 ఎంతో సహాయపడిందని, ఆర్టికల్ 2 ద్వారానే ఇవి సాధ్యమవుతున్నాయని భారత రాజ్యాంగం ద్వారా మనకు తెలియజేస్తున్నది. కాబట్టి మనం భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచినటువంటి ప్రతి ఆర్టికల్కు కూడా ఒక మహోన్నతమైనటువంటి విలువ ఉంటుంది, ఒక స్థిరత్వం కలిగినటువంటి అంశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని చదవాలని చెప్పేసి మనం జై భీమ్ మహాసేనగా మనం సంపూర్ణంగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని చదువు, నీ హక్కులేదో తెలుస్తాయి. భారత రాజ్యాంగాన్ని చేతపట్టు, రాజకీయం ఏందో నీకు నేర్పిస్తుంది. రాజ్యాంగాన్ని కాపాడు, అది నిన్ను ఎట్లా కాపాడుతుందో తెలియజేస్తుంది. దట్ ఈస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి ఒక వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఈ దేశ ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతిని ఎన్నుకుంటున్నటువంటిది కూడా ఈ భారత రాజ్యాంగం ద్వారానే జరుగుతున్నది. కాబట్టి అందులో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ గురించి మనకు తెలుసుకోకపోతే అందులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఎందుకు ఆ విధంగా ఒక స్ట్రక్చర్ని మన కోసం ఏర్పాటు చేశాడు, ప్రత్యేకమైనటువంటి చట్టాలను మన కోసం ఏర్పాటు చేశాడు, మనకు హక్కులను మన కోసం దానిలో పొందుపరిచాడు, అనేకమైనటువంటి ప్రాథమిక విధులను మన కోసం అందులో పొందుపరిచి ఉండడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధ్యమైంది. కాబట్టి ఇప్పటికైనా మన దేశంలో ఉన్నటువంటి, మన దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతు నుంచి మొదలుకొని మన దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికుడి వరకు కూడా, ఒక డాక్టర్ అన్నా, ఒక పోలీస్ అన్నా, మరి ఒక కార్మికుడు, ఒక కంపెనీ యజమాని, ఒక ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, మరి మహిళ ఈ భారత రాజ్యాంగం గురించి, ఈ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ గురించి సంపూర్ణంగా చదవాలి, నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆ హక్కులను కోసమై మనం పోరాడి మన హక్కులను సాధించుకోవాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం ప్రత్యేకంగా భారత రాజ్యాంగం అన్నటువంటిది లిఖిత పూర్వకమైనటువంటి రాజ్యాంగం.
ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. కాబట్టి ఇంత మహోన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని మనం తెలుసుకోనకపోతే, మనము రాజ్యాంగం పట్ల అవగాహన మనకు లేకపోతే, మరి దోపిడీదారులు, వ్యాపారవేత్తలు, అగ్రవర్ణాలు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మంది దోపిడీదారులు ఈ రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాయి. ఈ రాజ్యాంగాన్ని రోజుకొక పేజీ చొప్పున చింపేస్తూ మన హక్కులను కాలరాస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా భారత రాజ్యాంగం అన్నటువంటిది ఒక వ్యక్తిది కాదు, ఒక కులముది కాదు, ఒక మతముది కాదు, ఒక ప్రాంతముది కాదు, ఒక లింగానికి సంబంధించింది కాదు. ఇది భారత ప్రజలమైనటువంటి మేము పరిపాలన చేసుకున్నటువంటి సౌలభ్యత కలిగినటువంటి మరి శాసనమే భారత రాజ్యాంగం అని భారత ప్రజలందరూ ఒప్పుకొని రాసుకున్నటువంటిదే ఈ రాజ్యాంగం. కాబట్టి రాసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, కానీ రాసుకున్నటువంటి వ్యక్తులు మాత్రం భారత ప్రజలమైన మనమంతరం మా ఇండియాలో బ్రతుకుతున్నటువంటి పౌరులందరం కూడా భారత రాజ్యాంగాన్ని మనం రాసుకున్నటువంటిది అన్నటువంటి విషయం మనము రాజ్యాంగంలో మరి పీఠికలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచాడు. కాబట్టి ఇప్పటికైనా భారత రాజ్యాంగం ఆర్టికల్ 1 దేశం యొక్క పేరును, దేశానికి ఉండాల్సినటువంటి భూభాగాలను తెలియజేస్తుంది. 2 ఆర్టికల్